రాజీవ్ శక్తి నుంచి మాకు ఏమైనా లోన్స్ కానీ పిల్లల స్టడీలకు కూడా ఏదైనా స్కాలర్షిప్ లాంటివి కానీ రావాలని కోరుకుంటున్నాను. నాకు 51 సంవత్సరం పడేది, ఇంతవరకు పింఛన్ రాలేదు. మరి సాలని పనులు అవుతాయి. పిల్లలు చదివించేందుకు ఇక్కడికే మాది కథ గడిచిపోతాను. అప్పుడు 50 సంవత్సరాలు పింఛన్ అని అన్నారు. నేను 2-3 సార్లు అప్లై చేసిన, ఇంతవరకు నాకు పింఛన్ రాలేదు. గవర్నమెంట్ స్పందించి ఇంద్రమ్మ ఇల్లు ఒక్కటి శాంక్షన్ చేయాలి, పింఛన్ ఒక్కటి శాంక్షన్ చేయాలి. మాకు సాయం చేయాలి. మమ్మల్ని అంతా వ్యవసాయదారులకనే అది చెప్తాను కానీ చేనేత కాదు. నెల చేస్తానా మరి సరిపోతానే నీకు? ఆయనకు గదే 2000 అయితే 2000 ఏం మేము బతుకుతాం ఎట్లా అని మేము అది అప్లై చేసినా కూడా రాలేదు. ఆయనకు 2-3 సార్లు పైచ్యవాతం వచ్చింది. అట్లున్నా కూడా మాకు 60 ఏళ్ళు దాటినాయి. నాకేదన్నా వచ్చేటట్టన్నా చూడాలి కదా, మాకు గవర్నమెంట్ నుంచి రావాలి ఏదన్నా. అమ్మ ఇండ్ల గురించి మాకు ఏదన్నా శాంక్షన్ చేయాలి. ఉన్నిళ్ళు కూడా కూలిపోయింది. నీళ్ళు వచ్చినప్పుడు కూడా మేము అక్కడికి మంత్రి దాకా కూడా పోయినాయి. మా నీళ్ళు వచ్చి అందులో కొట్టుకపోయిన పోటువలు కూడా పంపించినా కూడా మాకు ఇంతవరకు ఇల్లు శాంక్షన్ కాలే. మాకు ఇల్లు వచ్చేటట్టు ఇంతంతా మాకు బతుకు తెరువు ఉండాలి. అలాగే కొంచెం మాకేమన్నా సబ్సిడీ రుణాలు ఏమన్నా చేయండి సార్. ఇక చెప్పాలంటే ఇక అందరికంటే ఇక వ్యవసాయం ఉన్నోళ్ళు, భూములు అన్నీ ఉన్నోళ్ళు డెవలప్ అవుతున్నారు. లేని వాళ్ళే కదా చేసుకున్న వారికే తింటున్నారు. తర్వాత ఖాళీ ఇక చేసుకున్నప్పుడే తినుడు, తర్వాత ఇక చేతగానప్పుడు ఎవరు తెచ్చిపెట్టేటోళ్ళు లేదు కదా సార్. దీనిపైన ఆధారపడి డబ్బులు ఎక్కువ వచ్చేటట్టయినా పింఛన్ వచ్చేటట్టు అయితే కంపల్సరీ ఇవ్వాలి సార్. అవసరం కూలి సుధా పెంచాలి, పని సరిపోతలేదు. 3000 చేస్తే మాకు సరిపోతలేదు. మా పిల్లలను చూద్దా చదివించే పరిస్థితి లేదు. మాకు ఇది చేసుకుంటే మాకే ఇదిగా సరిపోతా అని కాబట్టి గవర్నమెంట్ మాకు ఇంత లోన్ ఇచ్చి మనల్ని ఆదుకోవాలని కోరుతాను. 50 ఏళ్ళు ఉంటాయి. 2 సంవత్సరాల నుంచి పింఛన్ కోసం అప్లై చేసినాం, ఇంతవరకు మాకు రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మాకు పింఛన్ మా చేనేత వృత్తి మీద బతకలేదు, మాకు పింఛన్ రావాలి. మొగ్గం మీద మేము మొగ్గాలు వేస్తాను, మాకు గిట్టుబాటు అయితే లేదు. మాకు ఈ పని మళ్ళా దొరకటం లేదు. ఇది పద్మశాలి కాబట్టి మేము ఈ వృత్తి మీదనే మేము ఉంటాను. మాకు చేనేత గురించి మాకు గవర్నమెంటే కానీ ఎమ్మెల్యే కానీ మమ్మల్ని ఆదుకుంటలేరు. ఆదుకోకపోతే మేము ఇట్లనే కింద పడిపోతాను. మాకు ఇప్పుడు ఏం సాయం చేస్తారన్నది ఈ ప్రభుత్వం వచ్చి సాయం చేస్తా అంటుంది, ఆ ప్రభుత్వం వచ్చి సాయం చేస్తా అంటుంది. ఇంతవరకు ఎవరు చేసేటోళ్ళు లేరు. మేము 50 ఏళ్ళే మొగ్గని. పద్మశాలీలకి ఈ వృత్తి వల్ల కొంచెం ఆర్థిక సాయం చేయాలని, కొంచెం కూలీ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రైతులకి ఇస్తున్నట్టు రైతు బంధు, రాజీవ్ పథకాలు ఇలాంటివన్నీ మా కూలీలకు, ఈ చేనేత వృత్తి చేసుకునే కూలీలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. పద్మశాలి మమ్మల్ని పట్టించుకుంటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. కూర్చున్న బొడ్డు అంటే నిలబడ్డ బొడ్డు అంటే మా చాలా పని బాంచారు. మరి ఏం చేయాలి? మాకు కూలి పెంచాలి. చాలా తక్లీఫ్ ఉన్నది మాకు చాలా వాళ్ళకు. మాకేం భూములు లేవు, జాగాలు లేవు. గానే బతుకుతాను. అనేలో 1200 వస్తాయి. వాళ్ళే లేరు చాలా వాళ్ళని పద్మశాలి. ఎవరు వచ్చినా కూడా పట్టించుకుంటాం చేస్తాం అంటారు, పక్క కరుగుతాం. 50-60 సంవత్సరాల నుండి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చేనేత 2వ స్థానంలో ఉండదని చెప్పినారు ప్రతి వ్యక్తి కూడా. కానీ 2వ స్థానం కాదు, అట్టడుగు వర్గాలలో అన్ని వర్గాలకు సహకారం అందజేస్తారు. ఒక చేనేతకు మాత్రం సహకారం అసలే అందుతలేదు. కాబట్టి గవర్నమెంట్ తప్పనిసరి మాకు పని కల్పించినా కూడా కూల ఎంపు చేస్తేనే మేము బతుకుదేరు మాకు ఉంటుంది. ఆ బతుకుదేరు ఈ కూలు సరిపోక మా బతుకులు ఈ పద్ధతులనే ఉన్నాయి. మేము ఇల్లు కట్టుకోలేదు. ఏదంటే పొట్టబోసుకొని బతుకుంటానికి ఇబ్బందికరంగా ఉన్నది. పిల్లగాళ్ళని చదివియాలన్నా కూడా చదివించే పరిస్థితులు లేము మేము.